ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. తమిళ స్టార్ హీరో తమిళనాడు ముఖ్యమంత్రి దళపతి విజయ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి క్షణం రానే వచ్చింది. ఎన్నో వివాదాలు మరెన్నో అడ్డంకులు ఈ మొత్తాన్ని అధిగమించి ఆయన తాజా చిత్రం జననాయగన్ ఎట్టకేలకు సెన్సార్ యొక్క ఫార్మాలిటీస్ ని కంప్లీట్ చేసుకొని పూర్తి స్థాయిలో ప్రేక్షకుల ముందుకి రాబోతుంది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డ్ ఏ సర్టిఫికేట్ ను జారీ చేసింది. సెన్సార్ సర్టిఫికేట్ వివరాల ప్రకారం సినిమా మొత్తం నిడివి 183 నిమిషాల 11 సెకండ్లు, అంటే దాదాపు 3 గంటల 3 నిమిషాల సుదీర్ఘమైనటువంటి రన్ రేట్ కూడా ఉండబోతుంది. ప్రధానంగా ఈ సినిమాలో ఓ పొలిటికల్ మూవీ అంటే పోలీస్ గా కనిపించబోతున్నారు విజయ్. కానీ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత, రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన తర్వాత, టీవీకే పార్టీ ఏర్పాటు తర్వాత ఈ చిత్రాన్ని గత డిఎంకే ప్రభుత్వం అడ్డగిస్తుంది అంటూ కూడా పదే పదే ఆరోపించినటువంటి మనం కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ దీన్ని అడ్డగిస్తున్నారు. సో సెన్సార్ బోర్డు దీన్ని అడ్డగించేటువంటి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఇదే ఫార్మాలిటీ అంటే తన చివరి చిత్రాన్ని కూడా ఈ విధంగా అడ్డుకుంటున్నారు అనేటువంటి రీతిలో కూడా విమర్శలు సాగినటువంటి పైన మనం చూసాం. ప్రధానంగా ఈ సినిమా హెచ్ వినోద్ దర్శకత్వంలో ఒక పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా కూడా తెరకెక్కించారు. ఈ చిత్రం గత కొన్ని నెలలుగా సెన్సార్ ఇష్యూతోనే నలుగుతున్నటువంటి పైన లీకేజీల వల్ల మరికొన్ని సమస్యలు కూడా వస్తూ వాయిదా పడినటువంటి పరిస్థితులు మనం చూసాం. కానీ సెన్సార్ బోర్డు సూచించినటువంటి మార్పులన్నింటినీ కూడా ఈ సినిమా కంప్లీట్ చేసుకుంది. జూలై 9, 2026 నాటికి అధికారికంగా క్లియరెన్స్ తో చిత్ర యూనిట్ కూడా ఊపిరి పీల్చుకున్నారు. ప్రధానంగా విజయ్ రాజకీయాల్లోకి పూర్తి స్థాయిలో ప్రవేశించిన తర్వాత విడుదలవుతున్నటువంటి సినిమా అయితే. సో ఆయన చివరి సినిమా, ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత, అంటే ముఖ్యమంత్రి కాకముందు ఆయన చేసినటువంటి చివరి సినిమా. ఇకపైన ప్రజా జీవితంలోనే తాను గడుపుతాను, ప్రజలతోనే ఉంటాను, పరిపాలనలో పూర్తి స్థాయిలో నిమగ్నమై ఉన్నాను, కాబట్టి సినిమాలపైన అంతగా దృష్టి పెట్టేటువంటి ఆలోచన లేదు అనేటువంటి వాదన కూడా బలంగా వినబడింది. కానీ ఆయన కెరీర్ లో చివరి సినిమా కావడంతో దీనిపైన అంచనాలు భారీ స్థాయిలోనే కనబడుతున్నాయి. ఆయన యొక్క ఫ్యాన్స్ పూర్తి స్థాయిలో ఈ సినిమాలో ఆకాశాన్ని తాకుతున్నటువంటి వైనాన్ని కూడా మనం చూస్తున్నాం. కానీ థియేటర్లలో మాస్ విస్ఫోటనాన్ని చూసేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అభిమానులు కూడా సిద్ధమవుతున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం జూలై 24న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున థియేటర్లలో విడుదల కాబోతుంది. ప్రధానంగా జనవరి 9న ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా అనేక అవాంతరాలు, అనేక అడ్డంకులు కూడా వరుసగా చోటు చేసుకున్నటువంటి వైనాన్ని కూడా మనం చూసాం. ప్రధానంగా ఈ సినిమాలో వెట్రి కొండన్ అనేటువంటి ఒక మాజీ పోలీస్ ఆఫీసర్ పాత్రలో విజయ్ నటించారు. సమాజంలో అన్యాయాలపైన తిరుగుబాటు చేసేటువంటి ఒక సామాన్యుడిగా, ఒక ప్రజా నాయకుడిగా ఎలా ఎదిగాడు అనేటువంటి కథాంశంతో ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ కూడా రూపొందించారు. అయితే ఒక చిన్నారి భయాన్ని పోగొట్టి ఆమెపై ధైర్యంతో ముందుగా మార్చేటువంటి క్రమంలో దేశాన్ని పట్టి పీడించేటువంటి ఒక పెద్ద వ్యవస్థతో హీరో ఏ విధంగా పోరాటం చేస్తారు, ఇదే ఈ సినిమా యొక్క ప్రధాన కథా సారాంశం. కానీ ఇదే ఇష్యూతో ఎన్నికల ముందే ఈ సినిమా విడుదల కావాల్సి ఉంది. కానీ పలు అడ్డంకులు కూడా ఎదురయ్యాయి. సెన్సార్ బోర్డు దీనికి సంబంధించి అభ్యంతరాలు వ్యక్తం చేసినటువంటి సెన్సార్ బోర్డు పలు క్లియరెన్స్ ఇవ్వకపోవడం, దాంతో పాటుగా సినిమాలో ఉన్నటువంటి కొన్ని యాక్షన్ సీన్స్ కూడా లీక్ అవ్వడం, ఈ మొత్తం మాత్రం ఎన్నికల ముందు విజయ్ కి ప్రతిసారి కూడా ప్రతికూల ఫలితాలే ఎదురైనటువంటి పరిస్థితి. సో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన సినిమా రిలీజ్ కాబోతుంది. జూలై 24న ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున భారీ స్థాయిలో థియేటర్ల ముందుకు రాబోతుంది. విజయ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి క్షణం. తమిళనాడు ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందని ఆయన ఫ్యాన్స్ ఈగల్ గా వెయిట్ చేసినటువంటి వైనం. సాధారణంగా ప్రజా సమస్యల మీద లేదా జాతీయ స్థాయిలో ఉన్నటువంటి అంశాలపైన తెరకెక్కేటువంటి చిత్రాలు సాధారణమైనటువంటి వ్యక్తులు తీసేటప్పుడు ప్రజాదరణ చాలా వరకు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. దీంతో పాటుగా ఒక ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత విజయ్ సినిమా రిలీజ్ కాబోతుండడం మాత్రం టీవీకే కార్యకర్తలు మాత్రమే కాదు, తమిళనాడులో సంకీర్ణ ప్రభుత్వానికి సంబంధించినటువంటి క్షేత్రస్థాయి నేతలు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి వైనం. సాధారణంగా సినిమా తీసిన తర్వాత అది రిలీజ్ అయితే సాధారణమైనటువంటి ప్రక్రియగానే సాగుతుండేది. కానీ టీవీకే అధినేత తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ గతంలో తీసినటువంటి జననాయగన్ సినిమా, అంటే ప్రజా నాయకుడు అనేటువంటి ఈ సినిమా మాత్రం అనేక అవాంతరాలు ఎదురైనాయి. ఇన్ని అవాంతరాలు, ఇన్ని అడ్డంకులు ఎదురైన తర్వాత ఈ సినిమా మీద ఫ్యాన్స్ లో బాగా హైప్ విపరీతంగా పెరిగిపోయినటువంటి వైనం. అసలు ఈ సినిమాలో ఏముంది, ఈ సినిమాలో విజయ్ యాక్షన్ ఏ విధంగా ఉంది, గత సినిమాలతో పోలిస్తే ఈసారి ఎలా ఉండబోతుంది అనేటువంటి ఈగల్ గా వెయిట్ చేస్తున్నటువంటి ఆతృత విపరీతంగా పెరిగిపోయినటువంటి పరిస్థితి. దీంతో పాటుగా ఉత్కంఠభరితంగా సాగినటువంటి ఈ వాయిదాల పర్వం కూడా ఒకసారి మనం గమనించాలి. ప్రధానంగా జనవరి 9న ఈ సినిమా విడుదలయ్యేటువంటి అవకాశాలు ఉండేవి. కానీ దీనికి సంబంధించినటువంటి డేట్ అనౌన్స్ చేసిన తర్వాతగా వరుసగా వస్తున్నటువంటి అడ్డంకులు, ఇదే సినిమాను అడ్డగిస్తుంది డిఎంకే ప్రభుత్వం అంటూ విజయ్ పలు ఎన్నికల ప్రచారాల్లో కూడా పూర్తి స్థాయిలో విమర్శించినటువంటి వైనం. సో సెన్సార్ బోర్డును అడ్డం పెట్టుకుంటున్నారని కాంట్రవర్సీ అయినటువంటి వైనం. నన్ను అడ్డుకుంటున్నారు,
నా జీవితాన్ని పూర్తి స్థాయిలో ఎన్నికల ప్రచారంలో వాడుకుంటున్నారు, నా పర్సనల్ విషయాలను ఎన్నికల ప్రచారంలో వాడుకుంటున్నారు, నా సినిమాలను అడ్డుకుంటున్నారు, మరి ముఖ్యంగా జరిగినటువంటి ఏదైతే కొన్ని దుర్ఘటనలు ఉన్నాయో ఆ అంశాన్ని కూడా రాజకీయ విమర్శగా వాడుకుంటున్నారంటూ పదే పదే విజయ్ ఆరోపణలు గుప్పించినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. చూడాలి జూలై 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్నటువంటి సినిమా ఏ విధంగా ఉండబోతుంది. ఒక ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత చాలా అంటే 2-3 దశాబ్దాల తర్వాత ఇలాంటి పరిస్థితి ఎదురవుతుంది. గతంలో ఎన్టీ రామారావు గారు, అదేవిధంగా తమిళనాడులో పరిపాలన చేసినటువంటి కొంతమంది ముఖ్యమంత్రులు, వీరందరితో పోలిస్తే ముఖ్యమంత్రి అయిన తర్వాత వారి యొక్క సినిమాలు ప్రజల ముందుకి, ప్రేక్షకులకి ముందుకి రావడం చాలా అరుదుగా కనిపించేటువంటి సన్నివేశం. ఈసారి తమిళనాడులో అలాంటి దృశ్యాన్ని మనం చూడబోతున్నాం. జూలై 24న ఏ విధంగా ఉండబోతుందో సినిమా, మరి ముఖ్యంగా ఇన్ని ఏదైతే వాయిదాలు పడిన తర్వాత రాబోతున్నటువంటి ఈ సినిమా పైన మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి.